నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. మొదటి బులెటిన్ లో హెడ్లైన్స్. NHAI రికార్డ్ ఆస్తులు 1.42 లక్షల కోట్ల పైనే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పార్లమెంటులోకి ఆగంతకుడు, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది. వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు. సమయ పాలన పాటించని రెవెన్యూ సిబ్బందిపై మండిపడ్డ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. తిరుపతి జిల్లా శ్రీవల్లి కొండేశ్వర స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ దంపతులు. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రకాల పద్ధతుల్లో మోనటైజేషన్ చేయడం ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మొత్తం 1,42,758 కోట్లను సేకరించింది. ఈ సమాచారాన్ని గురువారం కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో వెల్లడించారు. ప్రభుత్వం హైవే ఆస్తులను టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, సెక్యూరిటైజేషన్ ద్వారా ప్రాజెక్టు ఆధారిత ఫైనాన్సింగ్ అనే 3 పద్ధతుల ద్వారా మానిటైజేషన్ చేస్తుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30,000 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2024-25 వరకు సేకరించిన మొత్తంలో టీఓటీ 48,995 కోట్లు, INVAT 43,638 కోట్లు, సెక్యూరిటైజేషన్ ఖాతాలు 50,125 కోట్లు అందాయని ఆయన లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు. టోట్ మోడ్ కింద ఓపెన్ మార్కెట్ బిడ్లను ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. రోడ్ స్ట్రెచర్లను అత్యధిక బిడ్డర్ కు రాయితీ కాలానికి ప్రదానం చేస్తారని, వారి ఆఫర్ రిజర్వ్ ధర కంటే ఎక్కువగా ఉండాలని అన్నారు. పార్లమెంట్లోని భద్రతా సిబ్బంది వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఆగంతకుడు గోడ దూకి పార్లమెంటు భవనంలోకి చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ రోజు అంటే శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి రైలు భవనం వైపు ఉన్న చెట్టు ఎక్కి కొత్త పార్లమెంటు భవనంలోని గరుడ గేట్ వద్ద కిందకి దూకి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చూసి అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని పార్లమెంటు భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన ఒకరోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ సమావేశాలు ఆగస్టు 21వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. గత ఏడాది సైతం ఈ తరహాలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 20 ఏళ్ల వయసున్న వ్యక్తి పార్లమెంటు గోడ దూకి అనెక్స్ భవనం ఆవరణంలోకి ప్రవేశించాడు. షార్ట్ టీషర్ట్ ధరించిన ఆ యువకుడిని CISF సిబ్బంది పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అతడు ఉత్తరప్రదేశ్ కు చెందిన మనీష్ గా గుర్తించారు. అతడి వద్ద ఎటువంటి ఆయుధాలు లభ్యం కాలేదు. అయితే అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ NCR వీధుల్లోని వీధి కుక్కలను శాశ్వతంగా డాగ్ షెల్టర్లకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై సమీక్ష పిటిషన్ దాఖలైంది. ఈ విషయంపై శుక్రవారం తీర్పు ఇస్తూ దేశ రాజధానిలోని అన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ తర్వాతే వదిలివేయాలని కోర్టు సూచించింది. దీంతో పాటు హింసాత్మక కుక్కలను వదలకూడదని కోర్టు స్పష్టంగా చెప్పింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం ఇవ్వకూడదని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఢిల్లీ NCR నుండి వీధి కుక్కలను తొలగించి వాటిని షెల్టర్ హోమ్లలో శాశ్వతంగా ఉంచే విషయంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. మునుపటి ఉత్తర్వులలో కొన్ని సవరణలు చేస్తున్నామని కోర్టు తెలిపింది. జాతీయ విధానాన్ని చర్చించడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పార్టీలుగా చేర్చుకున్నామని జస్టిస్ విక్రమ్నాథ్ తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి TTD కళ్యాణ మండపం నందు కేంద్ర మాజీ సహాయక మంత్రి పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి 70వ జన్మదిన సందర్భంగా లోక కళ్యాణార్థం ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధా ప్రసాద్ పాల్గొన్నారు.
श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य जनकुलगोत्रोद्भवस्य शिवशंकर वरप्रसादनामयस्य आयुष्याभिवृद्धिद्वारा जन्मदिनोत्सवसमये सर्वारिष्टशान्तिद्वारा शरीरे सम्पूर्ण आरोग्यरासिद्ध्यर्थं शान्ति होम सम्पूर्णदा सिद्ध्यर्थं पूर्णाहुति होमं करिष्ये। ओम पूर्णाहुतिमुद्गमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा। हर नमः पार्वतीपतये हर हर महादेव हर। మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు చిరంజీవి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అభిమాన సంఘాల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మదిర రోడ్డు ఫ్యాక్టరీ సెంటర్ నందు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి చిరంజీవి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకున్నారు. అభిమానులు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కొరకు రైతు బజార్లో చెట్లు నాటారు. అనాథాశ్రమం నందు వృద్ధులకు పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు అభిమానులు భారీగా పాల్గొన్నారు. శివశంకర్ వరప్రసాద్ గా తన యొక్క జీవితాన్ని ప్రారంభించి చిరంజీవిగా అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగినటువంటి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తిరువూరు నియోజకవర్గ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ప్రకృతి గత వారం 10 రోజుల నుంచి సహకరించినప్పటికీ ఈరోజు ఒక స్థానిక రైతు బజార్లో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఫ్యాక్టరీ సెంటర్ మెయిన్ రోడ్లో చిరంజీవి గారి అభిమానులందరి సమక్షంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. తదుపరి జగన్నాథపురం కాలనీలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ నందు విద్యార్థులకి అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం సీతారాంపురం గ్రామం నుండి తోడేళ్లగడ్డ మధురానగర్ వరకు రోడ్డు కోసం ధర్నాకు పిలుపునిచ్చిన బీజేపీ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్టు చేసింది. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాల కోసం ఈ విధంగా ముందస్తు అరెస్టుల పేరిట కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బల్మూరు మండల అధ్యక్షులు బాలస్వామి యాదవ్, మాజీ అధ్యక్షులు పెద్ద యాదవ్, సీనియర్ నాయకులు సీతారాం రెడ్డి, మండల సోషల్ మీడియా కన్వీనర్ అనిల్, ప్రధాన కార్యదర్శి సైదులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, भारत माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी नायकत्व వెంటనే వేయాలి, వేయాలి, సీతారాముడు తోడగడ్డ రోడ్డు ఎంబడే వేయాలి. అదేవిధంగా తెల్జీర్ కుర్చల్ మరి సీతారాంపురం వరకు గత 2 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న తొవ్వని మొత్తం జేసీబీతో తీసి మరి గుంతలు చేసి మొత్తం భంగం చేయడం జరిగింది. మరి అదేవిధంగా దాని మీద కంకరం కొట్టి 2 సంవత్సరాలు అవుతుంది. మరి సీతారాంపురం నుంచి ఒక 5-6 పర్లం దూరం మొత్తం మట్టి వేసి మొత్తం బుడిదైంది. కాబట్టి ఆ రోడ్డు సమస్య గురించి ఈరోజు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బల్మూరు మండల బీజేపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి అక్కడ ఓ ధర్నా కార్యక్రమం చేద్దామనుకున్నాం. మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ముందరే పసిగట్టి మరి గృహోద్యమం చేసి అరెస్ట్ చేయడం జరిగింది బల్మూరు పిఎస్ఓలు. కాబట్టి ఈ యొక్క ఎంత వరకు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము యొక్క నిరసన కార్యక్రమం చేపడితే మరి ఈ యొక్క చేతగాని గవర్నమెంట్ ఒక అచ్చంపేట 5 కిలోమీటర్ల దగ్గర ఉన్న ఒక మారుమూల ప్రాంతమైన మరి అక్కడ ఎంతో మంది మరి అక్కడ ఉన్న పాడి రైతులు మరి అదేవిధంగా సెంట్రింగ్ మేస్త్రీలు మబ్బుల వారు మరి సెంట్రింగ్ పోయి వస్తుంటే రోడ్డు బాగాలేక కొన్ని కింద పడి యాక్సిడెంట్ అయ్యి ఖాళీ జరిగింది. విధుల పట్ల అలసత్వం వహించిన రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ సీరియస్ అయ్యారు. లింగాల మండల కేంద్రంలో రెవెన్యూ తహసీల్దార్ ఆఫీస్ ను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో రెవెన్యూ అధికారులు మధ్యాహ్నం 12:30 ఆఫీస్ ఖాళీ ఉండటంతో సమయపాలన పాటించకపోవడాన్ని గమనించి విధులకు హాజరు కాని ఆఫీసులపైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మరియు జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ కి ఫోన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి పొంగులేటి విధులకు ఆలస్యంగా వచ్చిన అధికారులపై
తప్పకుండా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. కళ్యాణ లక్ష్మి అవి అయితే సతీ చేస్తారు సార్. సతీష్ ఎక్కడ ఉన్నాడు? ఆయన వాళ్ళ ఫాదర్కి హాస్పిటల్ ఉన్నారు. లీవ్ పెట్టిందా? లీవ్ లేదు. ఇక్కడ లీవ్ లేదు. ఇక్కడవా అమ్మా జంగకు నువ్వేం పని చేస్తున్నావు? ఈటీవీ లీవ్ పెట్టాలి కదా. ఇష్టం వచ్చినాడు. మీ ఆఫీస్ ఎంత దరిద్రంగా ఉంది తెలుసా? చేపల మార్కెట్ కన్నా దరిద్రంగా ఉంది. ఎవడు రాడు టైం ఇష్టం వచ్చినాడు అడగగలుపు. ఎవడు సూపర్విజన్ లేదు, ఏం లేదు. నువ్వు పెట్టుకుని ఎండపోతాడు. ఇప్పుడు 13 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు తెలుసా నీకు? ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ లో దారుణం చోటు చేసుకుంది. తన ఇంటి ముందు కిరాణా కొట్టు నడుపుకుంటున్న నాగమణి అనే మహిళపై ఎదురుగా ఉంటున్న నరసింహారావు అనే వ్యక్తి ఇనుపరాడుతో దాడి చేశాడు. దీంతో ఆ మహిళ తలపై తీవ్ర గాయాలయ్యాయి. తలపై రాడ్డుతో దాడి చేసే సమయంలో 2 చేతులు అడ్డు పెట్టుకోవడంతో 2 చేతులు విరిగిపోయాయి. అలాగే చేతి వేళ్లు సైతం నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర గాయాలతో ఉన్న ఆ మహిళను స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇరుగు పొరుగు ఇల్లు కావడంతో పాత కక్షల నేపథ్యంలో దాడి చేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి వారి మరియు నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాగలాపురం సూటుపల్లి ఆలయంలో ఆలయ అధికారులు జస్టిస్ సంజయ్ కరోల్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాలలో దర్శన ఏర్పాట్లు చేయించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో మార్వాడి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్కు మద్దతుగా ఆమనగల్ కిరాణా, వస్త్ర, వర్తక, స్వర్ణకార, విశ్వ బ్రాహ్మణ మరియు ఇతర వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలు బంద్ చేసి సంఘీభావం తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డు, 9వ వార్డు, ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను ప్రజల వద్దకే నేరుగా వెళ్లి తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యేను వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తం పడిపోతున్నాయి. అప్పుడు చూసాం కదా వర్షాకాలం. ఫస్ట్ బిల్ పడిందా? ఎలా కాంగ్రెస్ హయాంలోనే నేను ఫస్ట్ నుంచి చంద్రరావుని జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాగమయ్య గారి నాయకత్వం, నాగమయ్య గారి నాయకత్వం, జై కాంగ్రెస్.
మీ ఫోన్ ఉందా మీద ప్లీజ్ గలీలు వెనక్కి పట్టపగలే కోసిగిలో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. 5 తులాల బంగారం, 70 తులాల వెండి, 10,000 రూపాయలు నగదు దోచుకెళ్లినట్లు బాధితుడు రైల్వే ఉద్యోగి భీమయ్య తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలోని 9వ వార్డులో రైల్వే ఉద్యోగి తుప్పల భీమయ్య, ఈరమ్మ దంపతులు ఇంటికి తాళం వేసి ఉండటంతో గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 70 తులాల వెండి, 10,000 రూపాయలు నగదును దోచుకెళ్లారు. బాధితులు భీమయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యథావిధిగా రోజు మాదిరిగానే తాను రైల్వే డ్యూటీకి వెళ్లానని, తన భార్య ఈరమ్మ ఇంటికి తాళం వేసి కౌతాలం మండలం చిరుతపల్లి గ్రామంలో ఓ వివాహ వేడుకకు వెళ్లిందన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటికి వేసిన తాళం అలాగే ఉండగా ఇంటికి ఉన్న కిటికీ జాలిని తొలగించి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం, 70 తులాల వెండితో పాటు 10,000 రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు భీమయ్య కోసిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎట్లా గేట్ బీగాలు తెరచలేరు సార్. అట్లా సందు ఉంది, ఆ సందులో నుంచి వచ్చి కలిసి 3 తలాలు నెక్లెస్లు తీసుకొని పోయినారు సార్. 2.5 చీరలు కడాలు, పిల్లలు తొలము కమ్మలు, డబ్బులు పోయినారు సార్. ఒకటి ఉంగరం తలంది మండే తెచ్చినాను సార్. డబ్బులు 10,000 ఉంటాయి సార్. డబ్బులు అంతే సార్ ఉన్నది మా దగ్గర. మొత్తం 5 తలాలు బంగారు సార్. ఇది 70 తలాలు ఎండి. డ్యూటీకి వెళ్ళాను సార్. నేను రైల్వే ట్రాక్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్గా పనిచేస్తున్నాను సార్ ఇక్కడ కోచిలో. నేను డ్యూటీకి వెళ్ళాను. తర్వాత ఇంటి దగ్గర నా భార్య ఉంది. తర్వాత ఆమె పెళ్ళికి పోయింది సార్ 12 గంటల టైంలో. బయట గేట్ వేసినట్టే ఉంది సార్. సైడ్ విండో తెరిచారు సార్. నేను మళ్ళీ పెళ్లి నుంచి వచ్చి 12కి పోయి 3 కల్లా వచ్చింది సార్. చూసుకోయింది. వాకిలు వేసింది అయితే తాళాలు అలాగే ఉన్నాయి. తర్వాత ఈమె ఓపెన్ చేసి చూస్తే బీరువా అంతా ఇట్లా ఓపెన్గానే ఉంది సార్. ఈ బీరువా దాంట్లోనే 5 తులాల దాకా గోల్డ్ పోయింది సార్, బంగారము. అంటే 3 తులాలు నెక్లెస్, తర్వాత ఒకటి రింగ్ సార్ తులంది, తర్వాత పిల్లలు కమ్మలు సార్. 70 తులాల దాకా వెండి పోయింది సార్. కడాలు 60 తులాలు, ఒక జత చైనాలు సార్. నా భార్య పోయి వచ్చింది, పెళ్లి పోయి చెక్ చేస్తే వెళ్ళే సార్ దొంగతనం జరిగింది మా ఇంట్లో. సర్వ మానవాళికి దేవాది దేవుడు శ్రీకృష్ణుడని రాష్ట్ర మార్కెట్ యార్డ్ చైర్మన్, జాతీయ ఇఫ్కో డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నెర్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కర్రోతు బంగారాజు అన్నారు. ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞానవేదిక విజయనగరం శాఖ ఆధ్వర్యంలో గురజాడ కళాభారతిలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ముగింపు ఉత్సవాలకు బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు సమితి అధ్యక్షుడు వి శంకర్రావు కలిసి శ్రీకృష్ణుడు ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకృష్ణుడు పల్లకిని మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుడు తెలిపిన భగవద్గీత జ్ఞానం ఒక మతానికి చెందినవి కాదని, అన్ని మతాల జ్ఞానం ఇందులో పొందుపరిచారని తెలిపారు. చెప్పారు. మరి దీనంతటికి కారణం శ్రీ 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 ప్రబోధానందాచార్యుల వారు కారణం అనిపిస్తుంది. అయితే భగవంతుడికి మనం గుడ్లు కట్టినా లేదా ఇంకేవైనా కార్యక్రమాలు ధనంతో మనం చేసినా అవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవే మనం దేవుడికి ఖర్చు పెడతాం. మన సొంతది ఏమైతే ఉంది మన మనసు. మన మనసుతో భగవంతుడిని ఎంత ఏకాగ్రతతో పూజ చేస్తామో, స్మరించుకుంటామో అదే మన సొంతం. చాలా మంది అనుకుంటారు, నేను పెద్ద దేవాలయం కట్టాను దేవుడికి, నేను పెద్ద దేవాలయం కట్టాను అమ్మవారికి. అంటే ఈయనది కాదు అది. పుట్టినప్పుడు ఈయన పట్టుకొని రాలేదు, వెళ్ళిపోయినప్పుడు ఈయన పట్టుకొని వెళ్ళలేడు. శిష్యులు వారికి మనకి అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. మార్గదర్శకత్వాన్ని అందించినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో అది మన భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకి వ్యాప్తి చెందడం అనేది హిందువులుగా మనందరం కూడా గర్వించదగిన విషయం. అటువంటి భగవద్గీతను అందించిన మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జన్మదినం అనేది మనందరికీ కూడా ఒక శుభదినము. మనుషులందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా
ఎదుగుతూ దేవుడెవరో తెలుసుకుని ఈ సమాజం నుంచి ఒక అద్భుతమైన మార్గంలోకి ప్రయాణించాలని ఒక ఉద్దేశంతోనే ఆ దేవాది దేవుడు ద్వాపర యుగంలో బోధించిందే భగవద్గీత. ఈరోజు భగవద్గీతని మనుషులందరూ కూడా తలలో పెట్టుకోవాలి, అది ఇంట్లో కాదు. ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీతలో ఉండే సారాంశం అనేది తలలో ఉంటూ అందరూ కూడా ఆ ప్రకారమే నడుచుకోవాలని ఒక సదుద్దేశంతోనే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద వారి యోగీశ్వరుల వారి ఆశీస్సులతో మేము ఈ ప్రబోధ సేవా సమితి సంస్థ తరపున గత 13 సంవత్సరాలుగా ఈ ఉత్సవాల్ని ఈ విజయనగరంలో చేస్తూ ఉన్నాము. ఈ ఉత్సవాలకి విశేషమైన ఆదరణ లభిస్తూ ఉన్నది. ఎంతో మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటూ ఈ 5 రోజుల పాటు ఇక్కడ చెప్పబడుతున్న జ్ఞానాన్ని విని ఇక్కడ చూపిస్తున్న గ్రంథాలని కూడా ఎంతో మంది తీసుకొని. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. NHAI రికార్డ్ ఆస్తులు 1.42 లక్షల కోట్ల పైనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పార్లమెంటులోకి ఆగంతకుడు, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది. వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు. సమయ పాలన పాటించని రెవెన్యూ సిబ్బందిపై మండిపడ్డ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. తిరుపతి జిల్లా శ్రీవల్లి కొండేశ్వర స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ దంపతులు. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.